ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం. బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, నీకు వేలాది వందనాలనైనా, నీకే ఘనత నీకే మహిమ చెల్లిస్తున్నాం. మా కన్న తండ్రి, రాత్రి కాలంలో అనేక సంగతులు మాకు తెలియచేసావు. ఈరోజు కూడా నాయన ఇంకా కొన్ని సంగతులు తెలియచేసి ఆత్మీయంగా ఎదిగే శక్తిని మాకు దయచేయండి తండ్రి. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. కేవలము నీ కృప, నీ దయ, నీ కనికరం వల్ల ప్రకృతిలోకి వచ్చి అన్నీ అనుభవించే విధంగా మాకు చేసిన మా కన్న తండ్రి, మేము అడగక ముందే అన్నీ ఇచ్చావు. కానీ మీరు మాత్రం ఒకటి అడుగుతున్నారు, మీకు ఇచ్చిన అవయవాలు నాకు ఇవ్వండి అని. తండ్రి, మరి ఎంత మటుకి రాత్రి కాలంలో బిడ్డలకు అర్థమైందో, ఈరోజు కూడా వాళ్ళ మనోనేత్ర తెరిపిసి నీ మాటలు అర్థమయ్యే విధంగా జ్ఞానం దయచేయండి తండ్రి. నీ వాక్య పరిచర్య కోసం నా ఆత్మ సంసిద్ధంగా ఉంది తండ్రి. నా శరీరాన్ని వాడుకొని 66 గ్రంథాలు వివరించడానికి పరిశుద్ధ ఆత్మ సహాయాన్ని నాకు దయచేసి అర్థం కాని బిడ్డలకు అర్థమయ్యే విధంగా జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, ఓపికని దయచేయమని మానాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాళ్ళారా, మరి రెండో భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. దేవుడి ఇచ్చిన అవయవాలను సమాధిక, సుఖానిక లేదా ఆత్మను తండ్రి చేతికి అప్పచెప్పుటక. లాస్ట్ అదే. ఇలా 3 టైటిల్ అవ్వబడుతున్నాయి. ఏమేంటి? దేవుడిచ్చిన అవయవాలను సమాధిక, సుఖానిక, దేవుని చేతికి, ఆత్మను అప్పచెప్పడానికి 3 టైటిల్. మరి ఎంతమందికి అర్థమైంది? నిన్న అర్థమైనా కాకపోయినా అర్థం కావాలి. లాస్ట్కి ఒక దగ్గర తీసుకుపోయినాక అర్థం చేస్తాడు. ఈ భూమి మీద కొంతమందికి మనం వినకపోతే లాస్ట్కి నెక్స్ట్ ఏంటిది? పోలీస్ స్టేషన్లో అర్థమైపోతుంది కదా, ఎవరన్నా వినకపోతే. మనకంటూ కూడా భూమి మీద అర్థం కాకపోతే చివరి తీర్పు ఒకటి ఉంటుంది, అక్కడ అర్థమవుతుంది అందరికీ. అలాంటి ప్లేస్లోకి పోవద్దనే కదా ఈ యొక్క మహాజ్ఞానం 66 గ్రంథాలు మనం నేర్చుకోవడం. అర్థమవుతుందా? మరి బాగా ఆలోచన చేయండి దేవుని వాళ్ళారా. మరి దేవుడిచ్చిన ఈ అవయవాలను సుఖానిక, సమాధిక, ఈ అవయవాల ద్వారా లోపటున్న ఆత్మను తండ్రి చేతికి అప్పచెప్పడానిక. బాగా ఆలోచన చేద్దాం. భూమి మీద మనం పేదవాళ్ళం, గొప్పవాళ్ళు మనం అనుకుంటున్నాం, కానీ దేవునికి అందరూ సమానం. అర్థమవుతుందా దేవుని వాళ్ళరా? మరి కొన్ని మాటలు మనం ఆలోచిస్తే, మరి దేవుడు మనకిచ్చిన ఈ అవయవాలను నిన్న సుమారుగా మనము 9 నెలలు తల్లి మనల్ని అందరినీ మోసిన తల్లులే మనల్ని. మరి ఈ 9 నెలల్లో మనం అందరం ఉన్నప్పుడు తల్లి ఏ ఆహారం తింటుందో ఆహారమే మనకి పంచి ఇస్తున్నది కదా. మరి ఈ ప్రకృతిలోకి మనం వచ్చాము కాబట్టి ఈ ప్రకృతిలో చేసిన ఆహారం శ్రేష్టమైనదని దేవుడు ఏదేమి తోటలో మనకిచ్చాడు. మరి అలాంటి ఆహారాన్ని పోగొట్టుకున్నాం. మనందరికీ మరణమే లేదు కదా. అయితే దేవుడు ఈ ఆదికాండం 2వ అధ్యాయంలో ఏం చేశాడు? ముందుగా ఏం చేశాడు? భూమి నిండించమన్నాడు. అవునా కదా, భూమిని నిండించమన్నాడు. దానికి ముందు ఆదికాండం 1వ అధ్యాయం 26, 27లో ఏమన్నాడు చూడండి ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయం 26, 27 వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చాలు. దేవుడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు? నరులను ఎలా చేయాలనుకున్నాడు? దేవునికి ఏ పోలిక ఉందో అదే పోలికలు మనకున్నాయి. యేసుక్రీస్తుకి 4 చేతులు, 4 కాళ్ళు, 10 తలకాయలు ఏమన్నా ఉన్నాయా? ఆయనకి ఏ రూపం ఉందో అదే రూపం మనకి ఇచ్చాడు.
ఒకవేళ 4 చేతులు యేసుక్రీస్తుకు ఉంటే, అయ్యా మరి నువ్వు 4 చేతులు ఉన్నాయి కాబట్టి నువ్వు లోకాన్ని జయించను అంటారు కదా, మేధావులు లేరా? ఆయనకి ఏ శరీరం ఉందో అదే శరీరాన్ని మనకి పంచిచ్చాడు. ఆయన అనుకున్నాడు మన పోలిక చొప్పున నరులను చెయ్యాలనుకున్నాడు. మరి ఆయనకి దేవునికి ఉన్న పోలికలన్నీ ఇలా మనకున్నాయి. దేవునికి కోపం ఉంది, మనకి కోపం ఉంది. దేవునికి ప్రేమ ఉంది, మనకి ప్రేమ ఉంది. ఆయన ఇంకా ప్రతిదినం కోపాడుతున్నట్ట. మనకు అప్పుడప్పుడు బీపీ లేచినప్పుడు కోపం వస్తుంది, కానీ ప్రతిదినం ఎందుకు ప్రతిదినం కోపడే స్థాయికి ఎవరు తీసుకుపోయారంటే మనుషులే. మనమంతా ఏదేమో తోట నుంచి దాటొచ్చేసినప్పుడు దాటినాం, మనం అందులో లేము. ఇప్పుడు అర్థమైందా? పరలోకంలో ఒక ఏదేమి తోట ఉన్నది, అదే ఏదేమి తోట భూమి మీదకి తీసుకొచ్చిండు. ఈ ఏదేమి తోటల్ని మనుషులకి ఏ బాధ ఏ కష్టం లేకుండా ఆయననే మరణమే లేకుండా మనల్ని పెంచి పోషించాలనుకున్నాడు. మరి ఈ ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఏదేమి తోటను సాగు చేయడానికి ఆదాముని పుట్టించాడు. ఆదాముకి సాటి అయిన సహాయం లేదు కాబట్టి అవ్వను కూడా తీసుకొచ్చాడు. వీళ్ళిద్దరిని జతపరిచాడు. వీళ్ళ ద్వారా అనేక మంది పిల్లలు కావాలనుకున్నాడు దేవుడు. మరి ఏదేమి తోటలో పాపము చెయ్యక ముందు మరణం లేదు కదా, మనిషికి ఆకలే కాదు కదా. మనిషికి మరణం లేనప్పుడు ఆ ఫలాలు ఎందుకు పెట్టాడంటారు? ఎప్పుడన్నా మీరు ఎప్పుడైనా ఆకలి అయితేనే తింటారా, ఆకలి కాకపోయినా తింటూనే ఉంటారా? కొంతమంది అంటే చైన్ సిస్టమ్, తింటూనే ఉంటారు. ఎందుకు తింటారో తెలియదు, తింటుంటా ఉంటుంటారు కదండి. మరి ఏదేమి తోటలో దేవుడు ఎందుకు పెట్టిండంటే మరణం లేదు కదా. శరీరానికి మరణం లేనప్పుడు ఈ ఫలాలు ఎందుకు పెట్టింటారు మీరు ఎప్పుడైనా ఆలోచించినరా? మరణం వచ్చినాకనే కదా శరీరానికి ఆకలి అని తెలిసింది. ఆజ్ఞ మీరినప్పుడే ఆకలి ఎక్కువైపోయింది. ఇక అర్థమవుతుందా దేవుని వల్లరా? అంటే దేవుడు మరణం లేని ఫలాలను పెడితే తింటే మరణమే లేదు, మరణం వచ్చే ఫలాలను తిన్నాం కాబట్టి ఈ కథం. మరి ఈ అవయవాలను దేవుడు ఆయన కోసం మనల్ని చేసుకున్నాడు, అవునా కదా? ఆయన కోసమే మనకు చేసుకున్నాడు. మనం అనుకుంటున్నాం తల్లి తండ్రి ఆవేశం వలన ఈ అవయవాలు ఈ నిర్మాణం తయారవుతుందని మనం అనుకుంటున్నాం. కాదు, ఆల్రెడీ ఏదేమి తోటలో ఆది తల్లిదండ్రులకి ఆదాముకి ఎలా ఇచ్చిందంటే మట్టిని ఫస్ట్ పరిచిండు, బొక్కలన్నీ పరిచిండు. నిన్న చూపించినాం కదా, ఎన్ని 206 బొక్కల్ని ఫస్ట్ మట్టిని పరిచాడు. యేసుక్రీస్తు డిజైన్ చేయాలి కదా, మనిషికి ప్రాణం పోయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మట్టిని పరిచాడు. మట్టిలో మెల్లగా ఆ బొక్క ఈ బొక్క అన్నీ సెట్ చేసి తర్వాత చర్మం పొదిగాడు, అంతేనా? తర్వాత ఏం చేసిండు? జీవవాయువును ఊదాడు. జీవవాయువును ఊదాడు. మనిషి ఏమైపోయాడు? జీవాత్మ. జీవాత్మ జీవాత్మ అయ్యాడు. మరి ఈ బొక్కలు సుమారుగా 206 బొక్కలు ప్రతి మనిషికి. ఇలా ఒక్క బొక్క తక్కువైనా ఏదో ఒక లోపం డాక్టర్లకు తెలుస్తుంది మంచిగా కదా. ఏ బొక్క అయినా అంటే మానవ నిర్మాణం వెనక దేవుడు ఉన్నాడు కదా. మానవ నిర్మాణం వెనుక దేవుడు ఉన్నాడు. మరి ఈ నిర్మాణం చేసిన వ్యక్తికే తెలుసు ఏ మనిషికి ఎంత ఆయుష్ ఉందో, ఏ మనిషి ఎంతకాలం బ్రతుకుతాడో. ఎవరికి తెలుసండి? తెలుసు. డాక్టర్లకు ఎంతవరకు తెలుసు? ఆ శరీరాన్ని కొన్ని స్కానింగ్ చేసి పరిశీలన చేసిన వాళ్ళ చదువుకులు తగ్గట్టుగా కొన్ని లోపాలను బట్టి ఒక మనిషి ఇంతవరకు బ్రతుకుతున్న తర్వాత రోగం ఎక్కువైపోయిన తర్వాత చనిపోతాడని చెప్పేస్తారు. చివరికి నెక్స్ట్ ఏంటి? ఇక దేవుడే దిక్కు అంటారు. ఒక్కొక్కసారి ఆ దేవుడు లోపల రిపేర్ చేసి కూడా బ్రతికిస్తాడండి. అర్థమైందా? రిపేర్ కూడా చేస్తాడు దేవుడు. ఎన్నో అద్భుతాలు చేసిండు. కాళ్ళు లేని వారికి కాళ్ళు వచ్చినాయి. ఇప్పుడు కాదులే, యేసుక్రీస్తు కాలంలో. అర్థమైందా? ఇది ఎవరు చేయాలి? దేవుడే రిపేర్. మరి అన్ని రిపేర్లు చేసుకొని ఈ భూమి మీదికి మంచిగా ఉన్న శరీరాలేమో దయ్యానికి వాడబడుతున్నాయి. మామూలుగా ఉన్న బలహీనంగా ఉన్న శరీరాలు మాత్రమే దేవునికి వాడబడుతున్నాయి. అర్థమైందా? ఇప్పుడు మీరంతా జ్ఞానులా అజ్ఞానులా? లోకపరంగా అయితే దేవుని పరంగా మీరు జ్ఞానులు.
లోకపరంగా అజ్ఞానులు. జ్ఞానులందరూ ఎక్కడికి ఉంటారు? వాళ్ళు ఇక్కడికి రారు, వాళ్ళ రూటే వేరు. అర్థమవుతుందా? మనం దేవుని మీద ఆధారపడ్డాం కాబట్టి దేవుని దగ్గరకు వచ్చాం. మన బతుకేంది, మన పరిస్థితి ఏంటి, మనకిచ్చిన అవయవాలను నిజంగా దేవునికి ఎందుకు వాడబడలేకపోతున్నాం? మనకిచ్చిన ఆయుష్కాలం 50, 60, 70. ఈ 60-70 సంవత్సరాలలో ఎంతగా మన పర్సనల్గా ఈ శరీరాన్ని వాడుకుంటున్నాం? మనకిచ్చిన ఈ అవయవాలన్నీ ఆయన కోసమని మనం నిన్న చదువుకున్నాం కదా. మరి తల్లి గర్భములో ఎలాగ ఈ అవయవాలు ఎలా ఎదుగుతున్నాయని తండ్రికి కానీ తల్లికి కానీ తెలుసా? ఈ భూమి మీద మనందరికీ తెలుసు, ఎన్నోసార్లు ఈ భూమి మీద ఎవరిది కూడా నిజమైన బర్త్డే ఎవరిది లేదు. మరణ దినం లేదు, పుట్టినరోజు తెలియదు. తల్లి గర్భములోకి ఎప్పుడొచ్చామో తండ్రికి కానీ తల్లికి కానీ తెలుసా? తెలియదు. దేవునికే తెలుసు, ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. మనం ఏం చేస్తాం? 9 నెలల తర్వాత, ఇక 9 నెలల తర్వాత ఈ రోజు నువ్వు పుట్టావు నాయన అని రాసుకుంటా. అది డూప్లికేట్ పుట్టినరోజు చేసుకుంటా మంచిగా కేకలు తినుకుంటా బతికేస్తున్నాం అందరం. మరి దేవుడు మన పుట్టినరోజు ఎప్పుడు చేశాడు? ఎప్పుడు చేశాడు? ఎప్పుడు చేశాడో తెలుసా? 30 నుంచి 40 కోట్ల శుక్రకణాలలో నుంచి దేవుడు సెలెక్ట్ చేసి తండ్రిలో నుంచి ఆత్మను తల్లిలో నిర్మాణం చేసేటప్పుడే మన పుట్టినరోజు చేసేసుకున్న ఆయన కాదా? మనం ఏం చేస్తాం? లేట్ క్యాండిడేట్స్ 9 నెలల తర్వాత లోపలికి ఎలాగా ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో తెలుసా? తెలియదు. ప్రసంగి 11:5 చూడండి. ప్రసంగి 11:5 తులాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎరుగునది అంటే ఎముకలు ఏ విధంగా ఎదుగుతున్నాయి? ఆ రక్తపు ముద్దకు ఏ విధంగా ఎముకలు వస్తున్నాయి కదా? ఎలాగనండి, ఎలా ఎదుగుతుంటుందండి? పిండం ఎలా ఎదుగుతుంటుంది? ఆ బొక్కలు అనేది ఎలాగ నిర్మాణం అవుతుందని ఎప్పుడైనా మీరు ఆలోచించిరా దేవుని వల్లరా? ఇప్పుడు ఆ నిర్మాణం అనేది ఏ డాక్టర్ల వల్ల కాదండి. ఇప్పుడు బేబీ ట్యూబ్స్ అనేది ఏదో కొత్తగా వచ్చేసారు కదా, ఇవన్నీ అవే. అది అంత దేవుడు సంకల్పం, దేవుని నిర్మాణం చేసేది అది దేవుడు. అది ఎలా కలుపుతున్నాడు, ఎలా తయారవుతుంది, మన నిర్మాణం ఎలాగైతుందో ఆ కన్న తండ్రికి మాత్రమే తెలుసు. చదువుదమ్మా. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. మనకు తెలియనే తెలియదు. గాలి చాలు ఎలాగ ఎదుగుతుందో మనకు తెలియదు. చూద్దాం ఇంకా. రోమిలకు రాసిన 6వ అధ్యాయం 12-13 రోమిలకు రాసిన 6వ అధ్యాయం 12-13 మనకిచ్చిన ఈ అవయవాలు ఎలా వాడబడాలి, ఎలా వాడుకుంటున్నాం? ఇప్పుడు చూడండి, మనం సంపాదన, మన డబ్బులు ఒక సిస్టమేటిక్గా జాగ్రత్తగా వాడుకుంటాం. ప్రతి ఒక్కటి వాడుకుంటాం, అన్నీ వాడుకుంటాం. శరీరానికి వచ్చే లోపట ఇష్టానుసారంగా వాడుకుంటున్నామండి. అసలు నిజంగా మీరు డాక్టర్లను అడగండి, మనం ఈ లోక సంబంధమైన ఫుడ్ తినకుండా దేవుడు చేసిన ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఈ ఫలాలు తినుకుంటే అసలు ఏ రోగం రాదు. అందుకే కదా ఏదేం తోటలు ఏం పెట్టాడు? అన్నము, మటను, చికెను ఇవన్నీ తినమని పెట్టిండా? ఫలాలు. ఆ ఫలాలు తింటే రోగాలే రావు. ఇలా అవి పక్కకు పెట్టేసినాం, అన్ని రోగాలన్నీ ఎందుకు తెచ్చుకున్నామండి? చెప్పండి, చదవమ్మది. మరియు మీ అవయవాలను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఆల్రెడీ అప్పగింపేసినాం. ఈ అవయవాలు ఎవరి? దేవుడు చేసుకున్నాడు, దేవుడే చేసుకున్నాడు. ఎలా బ్రదరు అన్నావు? మనంతా చరిత్ర అంతా నిన్నంతా మనం తెలుసుకున్నాం. మనల్ని తయారు చేసుకుంది ఆయన పని నిమిత్తం చేసుకున్నాడు. మరి ఆయన చేసుకున్నప్పుడు మరి ఆయనకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి చెప్పండి. ఒక మనిషి ఈ భూమి మీదకి 50 సంవత్సరాలు బ్రతకాలంటే చిన్ననాటి నుంచి ఆ గుండు సూది మన ప్రారంభం. 9 నెలలు 1 కిలోనో 2 కిలోలో తల్లి గర్భంలో పెరుగుతారు. తల్లిని పీక్క తిన్న తర్వాత 2 కిలోలు అవుతాడు. ఎవరు? పాప కానీ బాబు కానీ. కాదా? అవునా కాదా? అంతే. తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత దేవుడు చేసిన ఈ ప్రకృతిని పీక్క తింటారు. మనం భూమి మీద బ్రతకాలంటే టమాటా గింజ, టమాటాకాయ చచ్చిపోతుంది, వంకాయలు చచ్చిపోతున్నాయి, కోళ్ళు చచ్చిపోతున్నాయి, నీళ్లు
ఎన్ని షేర్లు నీళ్ళు తాగుతున్నాము, ఎన్ని టన్నులు నీళ్ళు తాగుతున్నాం, ఎన్ని టన్నులు గాలి పీలుస్తున్నాము, బియ్యపు గింజలు ఎన్ని చచ్చిపోతే మనం బ్రతుకుతున్నాం. అవి చస్తున్నాయి, మనల్ని బ్రతికిస్తున్నాడు దేవుడు. ప్రకృతిలోకి వచ్చి అన్నీ చచ్చిపోతున్నాయి, అవి చస్తే మనం బ్రతుకుతున్నాం. మన బ్రతుకు ఎవరికి? తండ్రికి. అందుకేదో ప్రకృతిని తీసుకొచ్చి నువ్వు నా కోసమే బ్రతకాలని ఏదేమి తోటని చేశాడు. ఆ ఏదేమి తోటలు ఏ కష్టం లేకుండా నువ్వు ఆ ఫలాలు అనుభవిస్తూ నువ్వు నా కోసమే బ్రతకాలి, నా గురించే ఆలోచించాలి. ఇప్పుడు మనం పిల్లల్ని అంటున్నామండి, పిల్లలు మన మాట వినకపోతే మీరు ఏం చేస్తారు? దాపిచ్చికన్నదా భలే ముద్దొత్తున్నా, లేకుంటే కొడతావా? ఏం చేస్తారు చెప్పండి? కొడతారా లేదా? కదా, కొడతారు కదా. మరి దేవుడు ఎలా కొడుతుడు మనల్ని? అప్పుడప్పుడు రోడ్ల మీద వచ్చుడు బొక్కలు ఇరగొడతలేడు. అది ఎవరు ఇరగొడుతున్నట్టు? మరి అదే కదా. మరి దేవుని పని మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు బొక్కలు ఇరిగినాయా, ఇరగొట్టిండా? కొన్ని మంచి మాట మనం ఆలోచిస్తే దేవుని వాళ్ళరా, కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 14-17 వచనాలు చూడండి. కీర్తన గ్రంథం, నేను నీళ్ళ వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. దావీదు రాస్తున్నాడండి. ఇది రాస్తుంటే దావీదికి ఆ ఎముకలన్నీ స్థానము తప్పుతున్నట్టుగా దావీదికి ఎలా తెలుసు? ఎలా తెలుస్తాయి? ఆత్మజ్ఞానం కలిగి ఉంటే తెలిసిపోతుంటాయండి. మనకి అన్ని పరిశుద్ధాత్మ తెలియజేస్తాడు. నాలో పాపముందా? ఇప్పుడు దావీదు ఒక మంచి మాట రాస్తున్నాడు. కీర్తన గ్రంథం 51 వచనం చూడండి. కీర్తన గ్రంథం 51 వచనం చూడండి. నేను పాపములో పుట్టినవాడను. నేను పాపములో పుట్టినట్టు. పాపం ఎక్కడుంది? తల్లి గర్భంలో ఉన్నది. తల్లి పాపం చేసిందనుకో, పాపములో నేను పుట్టానంటే అంటే తల్లి పాపంలో ఉన్నదనుకో, దావీదు పాపములోనే పుట్టిండు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు దేవుడు వివాహ బంధం అనేది అది దేవుడు చేసింది, అవునా కాదా? నేను పాపములో ఉన్నానా? నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. అంటే ఇప్పుడు మనమందరం ఎల్ల పుట్టుకొచ్చినాము? పాపములో నుంచే వస్తున్నాం భూమి మీదకి. అర్థమైందా? మరి యేసుక్రీస్తు అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. పాప శరీరాకారంతో వచ్చిండు కదా ఈ లోకానికి యేసుక్రీస్తు. ఆదాము ఏం చేసిండమ్మా? పాపం అంటే పెద్ద పాపం కాదు, ఆజ్ఞ మీరడమే పాపం. ఆదాము పాపము చేశాడు, ఆజ్ఞ మీరిండు. అదే శరీరముతో యేసుక్రీస్తు లోకానికి రావాలంటే మరియ తల్లి ఏ శరీరాన్ని ధరించుకుంది? పాప శరీరాన్ని ధరించుకుంది. మరి పాప శరీరాన్ని ధరించుకున్న ఆ మరియ తల్లి ఎవరి ద్వారా యేసుక్రీస్తుని లోకానికి తీసుకొచ్చింది? పరిశుద్ధాత్మ వలన. అంటే ప్రతి ఒక్కరు ఈ భూమి మీద పాప శరీరమే ధరించిండ్రు, ఒక యేసుక్రీస్తు తప్ప. అర్థమైందండి? యేసుక్రీస్తు తప్ప అందరము పాప శరీరమే. ప్రవక్తలందరూ చూడండి, ఏ శరీరాలన్నీ పాప శరీరాలే. మరి దావీదు ఎందుకు రాస్తున్నాడు? అందుకే పరిశుద్ధుడు. ఎందుకో పరిశుద్ధుడు అంటే మరియ తల్లి ఎవరు? కన్యక. అర్థమైందా? కన్యక అంటే పురుషుని ఎరగని కన్యక. ఆ గర్భములో నుంచి ఈ లోకానికి యేసుక్రీస్తు ఏ పాపం లేకుండా ఈ లోకానికి వచ్చాడు. మీకు అర్థం కావాలంటే సరే, మనిషి ఎప్పుడు పాపిగా మారుతాడు? తల్లి తండ్రి కలిస్తేనే ఈ లోకానికి ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ వస్తారు. మరి మరియ తల్లి, మరి యేసుక్రీస్తు జన్మ ఎలా ఉంది? ఇప్పుడు అర్థమైందా? మరి అలాంటి జన్మ ఎవరికి ఉంది భూమి మీద? ఎవరికి లేదు. మనమన్నీ ఎలాంటి శరీరాలు? పాప శరీరాలే. అన్ని పాపంతోనే మలినమైపోయినాయి. అందుకే ఆ కన్న తండ్రి ఒక మాట రాస్తున్నాడు, చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. ఆదికాండం 6వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. ఎంత గొప్పగా అయిపోయింది, కొండంత అయిపోయిందంట. కొండంత అంటే ప్రతి మానవ దేహం ఎలా తయారైపోయిందంట? వారి హృదయం యొక్క తలంపులన్నీ ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం ఎవరు స్కాన్ చేస్తారు?
ఎవరు స్కాన్ చేస్తారు? ఎవరండి స్కాన్ చేసేది? మీరు పాపాత్ముల పరిశుద్ధుల ఎలా ఉన్నారో మిమ్మల్ని స్కాన్ చేసేది ఎవరు? దేవుడు ఎలా స్కాన్ చేసేది తెలుసా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో దేవునికి ఏది స్పష్టంగా అవపడుతున్నాయట? పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి. ఏంటంట? పాతాళమును అగాధ కూపమును. ఎందుకు బాగా వినాలి? పాతాళము అగాధం. పాతాళం ఏంటి, అగాధం ఏంటి? అర్థమైతే పాతాళము అగాధము యెహోవాకు కనబడుచున్నవి. యెహోవా దేవుడు ఎక్కడనో పరలోకం. అంటే దేవుడున్న లోకం పరలోకం, మనుషులున్న లోకం భూలోకం, భూమి కింద ఉన్న మృతుల లోకం. అంటే మనల్ని దాటేసి పాతాళంలో ఎవరెవరు ఉన్నారో అందరినీ చూస్తున్నాడట దేవుడు. నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును కదా. నరుల హృదయాలు తేటగా అవపడుతున్నాయట. ఎవరెవరు ఎలా ఉన్నారో తేటగా అవపడుతున్నాయట. మనం ఏం చేస్తున్నాము? పరిశుద్ధంగా పవిత్రంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవుడు మాత్రం యథార్థంగా క్లియర్గా అవపడుతుంది. ఇంకెట్లా అవపడుతున్నాయట ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 33 13, 14, 15. కీర్తన గ్రంథం 33 13, 14, 15. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఎవరిని కనిపెడుతున్నట? ఆయన నిన్ను ప్రతి ఒక్కరిని కనిపెడుతున్నట. ఎందుకు? మనం భూమి మీదకి వచ్చాం. ఎందుకు వచ్చాం? 30 నుంచి 40 కోట్ల శుక్రకణాల నుంచి పక్కకు పెట్టి ఒక్కరిని మాత్రం సెలెక్ట్ చేసి, అందులో కూడా ఎవరిని దించాలి, ఎవరిని లోకానికి తీసుకురావాలి, ఎవరు నా కోసం పనిచేస్తారు, అవయవాలు నా కోసం పనిచేస్తారా, వాళ్ళ కోసం పనిచేస్తారా, వాళ్ళ పిల్లల కోసమే బ్రతుకుతారా అని ఆలోచించి తలక చితికిపోయి యెహోవా దేవుడు, సృష్టికర్తనే దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ప్రతి వివాహ బంధం దగ్గర ఎవరిని భూమి మీదకి తీసుకురావాలని 30 కోట్ల నుంచి 40 కోట్ల శుక్రకణాలు అక్కడ ఉండి సెలెక్ట్ చేసి తల్లి గర్భంలో పంపిస్తే 9 నెలల తర్వాత భూమి మీదకి వచ్చి ఎవరి కోసం మనం బ్రతుకుతున్నాం? మన కోసమే. ఆయననేమో నా చేతి నా పని అయి ఉన్నాడు. ఏమన్నా నేనేం చదువుకున్నాం? ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమున్నా చూడండి. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమున్నా చూడండి. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏం పని అంట? ఆయన చేసిన పని అయి మనం ఉన్నాం. మరి ఆయన కోసము చేసుకున్నాడు మనల్ని. ఆయన కోసం చేసుకున్నాడు. ఆయన ఎలా చేసుకున్నాడు అంటే, ఇప్పుడు యెహోవా దేవుడు ఉన్నాడు కదా. యెహోవా దేవుడు తండ్రి పరలోకంలో ఉన్న ఆత్మగా. ఇప్పుడు మనుషుల యొక్క లోకం కావాలి, మనుషులకి ఒక లోకం కావాలంటే మనుషులను తయారు చేసిన ఒక వ్యక్తి కావాలి. మట్టిలో నుంచి వచ్చిన వ్యక్తి, మట్టి శరీరాన్ని ధరించుకున్న వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మకు ఆహారం ఉందా? పరిశుద్ధాత్మ అవుపడతాడా? తండ్రి దేవుడు అవుపడతాడా? దేవదూతలు అవుపడతాయా? దయ్యాలు అవుపడతాయా? మనుషులు మాత్రమే. మనుషులే అవుపడతారు. నీలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే మనిషి అవుపడడుగా. ఆత్మ అవుపడదు, శరీరం మాత్రం అవుపడుతుంది. మరి ఈ శరీరాన్ని ధరించుకొని వ్యక్తి ఉన్న ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుకే తెలుసు మానవ చరిత్ర, మానవ యొక్క నిర్మాణం ఏంటి, ఎలా ఉండాలి, ఆడవాళ్ళకి ఏ శరీర అవయవాలు పెట్టాలి, మగవాళ్ళకి ఏ శరీర అవయవాలు పెట్టాలని. ఆయనని ఇంజనీరింగ్, ఆయననే పెద్ద డాక్టర్లు అని అడగండి మీరు ఎప్పుడైనా. అపెండిక్స్ పే కూడా ఎక్స్ట్రా పెట్టింది ఎవరు? దేవుడే. మీరు అనుకుంటారు ఎందుకు ఎక్స్ట్రా అని తీసేయండి, తర్వాత తెలుస్తుంది ఏమవుతుందో. ప్రతి ఒక్కటి డిజైన్ చేసి మానవ దేహంలో ఉంచాడండి. ఎంత గొప్ప ఇంజనీరింగ్ అండి. అసలు మానవ శరీరం గురించి ఎన్ని సంవత్సరాలైన పాఠం చెప్పొచ్చండి. ఎన్ని ఉన్నాయనుకుంటున్నారు? బాబా మామూలుగా లేదండి. అర్థమవుతుందా దేవుని వల్లరా? ఇక్కడ ఒక గొప్ప మాట. ఏం చదువుతున్నావమ్మా? కీర్తన 33 13 14 15. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన ఒక్కరు కూడా తప్పించుకోడంట. అందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు. వారి క్రియలన్నీ విచారించేవాడు, వారిని దర్శించేవాడు. అంటే
దేవుణ్ణే చూస్తున్నా. క్రియలు అంటే ఏ క్రియలు? నా క్రియలు చేస్తుర్రా, వాళ్ళ క్రియలు చేస్తుర్రా? నా కోసం బ్రతుకుతున్నారా, వాళ్ళ కోసం బ్రతుకుతున్నారా? నా పని చేస్తున్నారా, వాళ్ళ పని చేస్తున్నారా? నువ్వు పోవా, పిల్లల్ని చదివిస్తావు చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా ప్రేమగా. తల్లి అయితే మామూలు సేవ చేస్తుందా అండి? అబ్బా 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 అబ్బా, ఎన్నోసార్లు చదివినా కదా, చెప్పినా కదా. తల్లి పాలిచ్చేటప్పుడు ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ తన్ని రాలేదమ్మా మిమ్మల్ని పాలిచ్చేటప్పుడు తంతుండ్రా? తల్లి ఏమనుకుంటుంది? నన్ను ఇప్పుడే తంతావురా అని అన్నదా? ఆ ప్రేమనండి కదా. మరి బాగా ఆలోచించుకోండి, అంత ప్రేమగా మనల్ని పెంచి పిల్లల్ని భూమి మీదకి తీసుకొచ్చి ఇంతగా కష్టపడి వాళ్ళ కోసం రాత్రి అనక పగలనక బాధనక ఎన్ని విధాలుగా భారం ఎలా ఉంటుందండి మీకు? తండ్రులకు తెలుసు, అవునా? మీకు కూడా ఎక్కువ తెలుసు. అసలు మీకంటే మగవాళ్ళకంటే మీకు ఎక్కువ శాలరీ ఇవ్వాలి యాక్చువల్ అయితే, మామూలుగా కాదు. కానీ మీరు చేసే పనులు అవ్వపడవు. అర్థమవుతుందా అండి? పొద్దున్న నుంచి రాత్రి దాకా మీకు కంటిన్యూగా పనులు ఉంటాయి. మాకేంది 8 గంటల పని ఉంటుందేమో వాస్తవంగా. మరి ఈ ఒక తల్లిదండ్రులు ఒక పిల్లల్ని ఇంతగా కష్టపడి పెంచి పోషించి తర్వాత మనకు కాకుండా మన పిల్లలు దూరం అయిపోతే ఎంత బాధపడతారమ్మా? మీ బంధమంతా సమాధి వరకే, తర్వాత దాటదు. మరి ఆ కన్న తండ్రి ఆయన కోసం చేసుకున్న ఈ అవయవాలు ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏంటి? ఆదికాండం 6వ అధ్యాయం 5, 6, 7. ఇలా ఆయన కోసం బ్రతకకపోతే, నీ కోసం నీ పిల్లలు బ్రతకకపోతే నువ్వు ఊరుకుంటావా? అరే ఇంత కష్టపడి చదివిచ్చి పెద్దవాణి చేసి ఇవాళ ఏంద్రా భార్య రాగానే మారిపోతావురా? చదువు తల్లి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము అంటే పిండం పెట్టేస్తున్నాడు బతికున్నప్పుడే. కొంతమంది అరే ఇక నువ్వు బతికున్నావు, నా మాటినావు కదరా, పోరా ఇక చచ్చిపోయినా కానీ దినాలు చేసేస్తున్నా అని కొంతమంది ఏం చేస్తారు? గుండు కొట్టేసుకుంటారు. కొంతమంది ఫ్యామిలీని చూస్తలేమా, నువ్వు బతుకున్న వేస్ట్ అంటుంటారు. కానీ దేవుడు ఏం చేసిండు? దేవునికి చేసుకునే ఈ అవయవాలు, ఆయన పని చేయడానికి మనకిచ్చిన ఈ అవయవాలు సొంత పని చేసుకొని బతికేస్తున్నాం. ఈ శరీరం నీది కాదు, ఇది ఆయన కట్టుకున్న ఆలయం. ఆయన చేసిన పనే ఉన్నాం మనం. ఆ పనిముట్లంతా సొంత కార్యాలు, మన కార్యాలు చేసుకుంటూ మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఆ కన్న తండ్రి అయ్యా ఎందుకు కన్నాను రా అని బాధపడుతున్నాడు మనల్ని. ఎందుకు? సంతాపము నొంది తన హృదయములో దేవుని హృదయంలో నొచ్చుకున్నాడట. ఎందుకన్నా ఈ మనుషులను చేసిన వీళ్ళ వల్ల ఎంతకాలం నేను భరించాలంటే 6000 సంవత్సరాల నుంచి ఇంకా భరిస్తున్నాడు ఆ కన్న తండ్రి. మీరెంతకాలం భరిస్తారమ్మా పిల్లల్ని? ఓ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు తర్వాత ఎవరికో ఒకరికి ఇచ్చేసి నాయనగా బతుకుపోరా అంటే ఒక తాడి క్లోజ్. 6000 సంవత్సరాల నుంచి మనుషుల్ని భరిస్తున్నాడు. దేనికోసం? ఎంత బాధ అండి. చూడండి, మీకు ఇచ్చిన అవయవాలన్నీ ఎలా వాడుకుంటున్నావు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎలా మన పరిస్థితులు ఎలాగైపోతున్నాయో తెలుసా? నిజంగా ఎంత బాధ అండి. ఇలా బాగా ఆలోచించండి. ఇప్పుడు ఈ ప్రకృతిలోకి దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు తీసుకొచ్చిన తర్వాత ఈ 5 పంచభూతాలు ఉన్నాయి కదండి, ఉన్నాయి కదా. ఏంటి చెప్పండి? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఈ 5 పంచభూతాలు ఏం మాత్రం మేము వాడుకుంటలేం బ్రదర్ అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఇవి ఆయన ఆయుధాలు. ఈ పంచభూతాలు ఎవరి అమ్మా? దేవునివి. ఇవి ఏం మాత్రం మేము వాడుకోకుండా మా సొంత కష్టంతో మేము బ్రతుకుతా అన్న వాళ్ళు ఉన్నారా ఈ భూమి మీద? ఈ 5 పంచభూతాలు మానవ దేహంలో ఉన్నాయి, మనలో ఉన్నాయి. ఈ మనలో పెట్టిండు. ఇవే మనల్ని బ్రతికిస్తున్నాయి. మరి ఇవే మాత్రం వాడకుండా నా ఇష్టానుసారంగా బ్రతుకుతా అంటే దేవుడు ఎంత బాధపడతాడండి? సరే ఓకే, మరి బ్రతుకుతారు కదా, నా కష్టాన్ని వాడుకుంటారు. నేను ఇచ్చిన ప్రకృతులు టన్నులు గాలి పీల్చుకుంటున్నారు, ఎండ పీల్చుకుంటున్నారు, అన్నీ వాడుకుంటారు కదా. చచ్చిపోయే లోపల కనీసం నా వాడుకున్న దానికి మీరేమైనా ట్యాక్సీ కడతారా? ట్యాక్సీ అంటే ఇంటి పన్ను,
కరెంటు బిల్లు, ఇంటి కిరాయిలు కడతలేరా? ఫ్రీగా ఉన్నారమ్మా, బిల్డింగ్ కట్టించుకుని అమ్మా రోడ్ల మీద అయ్యా మేము ఫ్రీగా ఇస్తాం రాండి అంటారా మా ఇంట్లో ఉండండి ఫ్రీగా అంటారా? ఎవరన్నా అంటారా? ఏం చేస్తారు? తీసుకుంటారా లేదా? అర్థమవుతుంది నేను చెప్పేది? వ్యర్థమవుతుందా? అర్థమవుతుంది. ఇలా ఆయన బాధ ఏంటో మీకు చెప్తున్నా. ఆయన బాధ మీరు అర్థం చేసుకొని మీరు కూడా ఆయన బాధ అర్థం చేసుకొని ఇతరులకు చెప్పాలని. ఎప్పుడు చూసినా నీ బాధ నా బాధ అందరి బాధలు దేవుని దగ్గర మొరపెట్టడు కాదు. ఫస్ట్ ఆయన బాధ ఏంటో తెలుసుకుంటే తర్వాత నీ బాధ గురించి ఆలోచిస్తాడు. ఆయన బాధ గురించి నువ్వు ఆలోచించకపోతే నువ్వు ఎంత మొరపెట్టుకున్నా, చీమిడి గారి ఏడ్చి మొరపెట్టుకున్నా నీ బాధ వినడు. ఆయన గురించి నువ్వు పట్టించుకుంటే అప్పుడు మన గురించి పట్టించుకుంటాడు. ఆయన పట్టించుకుంటాడు, రెడీగా ఉన్నాడు. సరే, ఈ అవయవాలన్నీ వాడుకుంటున్నావు కదా, వాడుకోనైనా మరి వాడుకుంటున్నందుకు నాకు ఏం చెల్లిస్తున్నావు భూమి మీద చెప్పండి. మనకి కరోనా టైంలో మనందరికీ తెలుసు కదండి ఆక్సిజన్ విలువ ఎంతనో. ఆక్సిజన్ విలువ ఎంత అండి? ఆక్సిజన్ అందక ఎంతమంది చచ్చిపోయారు మీకు అందరికీ తెలుసు కదా. అలాంటి విలువ కలిగిన మనమంతా ఇలా నిజంగా గాలి కానీ అన్ని దేవుడి కష్టం చేసిన ఈ కష్టాన్ని అనుభవిస్తూ ఇలా దేవుని కొరకు మనం బ్రతకకపోతే ఎంత బాధపడతాడండి. సరేనైనా ఒకవేళ మీకు పరలోకం వద్దు, మాకు ఈ లోకమే కావాలి, ఈ భూమి మీదనే మాకు కావాలి అనుకున్నప్పుడు, మరి ఈ భూమే కావాలి అన్నప్పుడు ఆయన చేసిన ఈ కష్టాన్ని అనుభవిస్తున్నారు కదా, ట్యాక్స్ కట్టమంటున్నాడు దేవుడు. కట్టు ట్యాక్స్. నువ్వు ఈ భూమి మీద నువ్వు కూడా కట్టుకొని ఇల్లు కట్టుకొని నువ్వు ట్యాక్స్ వసూలు చేస్తలేవా? రెంట్లు వసూలు చేస్తలేవా? కరెంట్ బిల్లు వసూలు చేస్తలేవా? వడ్డీలు వసూలు చేస్తలేవా? మరి ఆయన కట్టొద్దా? ఫ్రీగా వచ్చిందా? ఎవరిది అనుభవిస్తే ఎవరైనా అడిగేటోళ్ళు ఉన్నారా అండి? ఆయన కష్టాన్ని అనుభవిస్తూ కనీసం ఆయన గురించి ఆలోచించకపోతే ఆ కన్న తండ్రి ఎందుకు ఈ భూమి మీద ఉంచాలండి? ఒకనాడు మోసే ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చిండు. ఎక్కడి నుంచి? ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిండు. రండి మీకు ఒక మంచి దేశం ఇస్తానని తీసుకురమ్మన్నాడు. వచ్చిండు. మీరు ఎట్లా ఉన్నారు, తేడాలు ఉన్నారని దేవుడు ఏం చేసిండు తెలుసా? మోసే దగ్గరకు వచ్చి నిర్గమకాండం 30 అధ్యాయం 30 11 12 చూడండి. నిర్గమకాండం 30 అధ్యాయం 11 12. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఇజ్రాయేలీలను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును. ప్రాణం అంటే ఈ 5 పంచభూతాలు వాడుకుంటున్నందుకు, ప్రకృతిలో వాడుకుంటున్నందుకు నాకు ట్యాక్స్ కట్టమని మోసేకి చెప్తున్నాడు దేవుడు. ఇదేంది ప్రభువా? మేము భూమి మీద కట్టుకున్నాము, మా ఏంటో మేము చూసుకున్నాం, కానీ దేవునికో ట్యాక్సీ కట్టాలనేది డౌట్ రాలేదా? ఎలాగనిపిస్తుందండి? కట్టాలా లేదా? కట్టకుండా అందరూ ఎగ్గొడుతున్నాం దేవునికి. అందరు ఎగ్గొడుతున్నారు. ఇవాళ నిజంగా చిన్ననాటి నుంచి తల్లి గర్భంలో 9 నెలల నుంచి అక్కడి నుంచే కదా మనం ఆక్సిజన్ పీల్చుకునేది. తల్లి ఆక్సిజన్ పీల్చుకుంటే పేగుల నుంచి కుమారుడు కానీ కుమార్తె ఆక్సిజన్ పీల్చుకుంటున్నాడు. అక్కడి నుంచి 50-60 సంవత్సరాల వరకు ఎంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది మీరు చెప్పండి? పే చేయదా? చెప్పండి. ఖచ్చితం. మరి ఇవన్నీ కట్టాలి కదా. అందుకే అడుగుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? వారు లెక్కింపబడు వేలకు మీరు భూమి మీద బ్రతుకుతున్నారు కదయ్యా. 5 పంచభూతాలు 5 పంచభూతాలు ఎన్ని సంవత్సరాలు నువ్వు వాడుకుంటున్నావో అవిటి మీద బ్రతికేవారు ఉన్నారు. దేవుని సేవ అనేది ఉంది కదా, ఆ సేవ మీద బ్రతికే వారికి నువ్వు ట్యాక్స్ కట్టు అని ఏం చెప్తున్నాడు ఇక్కడ? వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును ఇచ్చుకొనవలెను. అలాగూ చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. ఏదంటే ఏ తెగులు పుట్టదు. ఒకవేళ నిజంగా దేవునికి అలాగా ట్యాక్స్ కడితే హాస్పిటల్, ఇన్ హాస్పిటల్ ఎందుకు పుట్టుకొస్తాయి? గల్లీకి హాస్పిటల్లే. ఎన్ని శరీరాలు రోగాలండి. ఈ భూమి మీద ఏ ఒక్క శరీరం కూడా రోగం లేని శరీరం ఉందా? మనం తినేదే పాయిజన్ ఫుడ్. తినేది ఏంటమ్మా? పాయిజన్. అంత పాయిజన్ ఫుడ్ తినుకుంటా ఆక్సిజన్ కూడా ఇప్పుడు చూడండి ప్రకృతి ఏమైందమ్మా? విషవరంగా మారిపోయింది. విషమే.
మీరు డాక్టర్లు వినప్పుడు అడగని, పుట్టిన వెంటనే ఆ చిన్న పసిగుడ్డును తీసుకుపోయి ఐసీలు ఎందుకు పెడుతున్నారు? వాతావరణం సెట్ అయితలే. ఇన్ని విధాలుగా ఈ ప్రకృతిని నెక్స్ట్ తరానికి ఇంకా 100 సంవత్సరాలు ఉన్న మన పిల్లలకి, మన చిన్న రాబోయే తరానికి అందించడానికి ఇప్పుడే ఈ ప్రకృతిని సర్వనాశనం చేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ఎంతవరకు ఆయుష్ ఉంటుంది? ఒకప్పుడు చేసిన ఆ పాపానికి 969 సంవత్సరాలు మనిషి బ్రతికిన ఆ మనిషి నోవా కాలంకి వచ్చే వాళ్ళకల్లా 120 సంవత్సరాలు, దావీదు కాలంకి వచ్చే వరకల్లా 60, 70, 80. ఇప్పుడు బ్రతికే లేదు. అలాంటి బ్రతుకులో కొద్ది కాలమును నా కోసం బ్రతుకు, నేను ఇచ్చిన అవయవాలు నా కోసం కూడా పని చేయి. ఎంతవరకు? 24 గంటలు పని చేయమన్నాడా? ఒక 2.5 గంటలు నా గురించి పని చేయి. 24 గంటల్లో 2 గంటలు అంటే సరే 20 గంటలు నువ్వు వాడుకో, అనుభవించు. కానీ లెక్క కట్టాలి. లెక్క ప్రతి ఒక్కరు లెక్క చెప్పాలండి. అర్థమవుతుందా? దేవుడికి లెక్క చెప్పాలి. ఎక్కడుంది ఈ వాక్యము? హెబ్రీయులకు రాసిన 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు రాసిన 4వ అధ్యాయం 13వ వచనం. ఇదేంది, ఇలాంటి పాఠాలు కూడా ఉంటాయని మనం అనుకుంటుర్రా? మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టం ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పాలి? ఇల్లు కట్టుకున్న వారికి మాత్రమే లెక్క చెప్పాలి. ఇప్పుడు చూడండి, మీది ఇల్లు, మీ బిల్డింగు. నేను వచ్చి దౌర్జన్యంగా వాళ్ళకి కాదు ఇచ్చేది, పైసలు నాకు ఇవ్వాలంటే ఎట్లా చూస్తారు? కింది నుంచి పైదాకా చూస్తాడు. లెక్క ఎవరికి చెప్పాలి? మనం సేవకునికా? దేవునికి. మనని బ్రతికిస్తున్నాడు, మనకు ప్రాణం ఇస్తున్నాడు, ఈ ప్రకృతిలోకి తీసుకొచ్చిండు, 5 పంచభూతాలు వాడుకోమంటున్నాడు. అన్నీ నీకే, ఇవన్నీ నీకే. మరి నాకేది? అందుకే కదా బాధ. నేనిచ్చిన ఈ అవయవాలు, గొంతు ఎంత వరకు వాడుకున్నావు? మంచి చదువులు చదువుకొని ప్రీచింగ్ వల్ల మంచి జాబులు చేసుకుంటున్నావు, కాళ్ళ వల్ల మంచి జాబులు చేసుకుంటున్నావు, చేతుల వల్ల ఎన్నో పనులు చేసుకుంటున్నావు. మరి ఇచ్చింది నా కోసం, నా పని నిమిత్తమే కదా. నశించిపోతున్న ఎంతో ఆత్మలండి. సువార్త చెప్పమంటే లేదు, బైబిల్ చదవమంటే నిద్ర వస్తుంది, వాక్యం చెప్పమంటే ఏదో బిజీలు వెళ్ళిపోతావు. మరి ఈ అవయవాలు ఎవరు ఇచ్చిరు? ఎవరి వల్ల బ్రతుకుతున్నావు? ఎవరి వల్ల నడిపించబడుతుంది ఈ యొక్క శరీరం? ఇంకా మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుని వాళ్ళరా, ఇక్కడ మనం బాగా ఆలోచన చేయాలి. ఇంకా చూడండి, కీర్తన గ్రంథం 139 ఎన్నోసార్లు చదువుకుంటున్నాం దేవుని వాళ్ళరా. కీర్తన గ్రంథం 139 1 నుంచి 4 వరకు ఆ కన్న తండ్రి అడుగడుగున అంతమందిని దాటేసుకొని వచ్చినాం కదమ్మా. ఎంతమంది దాటేసుకొని వచ్చినామమ్మా? మనతో పాటు స్టార్టింగ్లో తల్లి గర్భంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎంతమంది ఉన్నారో తెలుసా? మీకు తెలుసా? మనకి ఏం తెలుసండి? మనం భూమి మీదకి వచ్చిన తర్వాత కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అప్పుడప్పుడు మనకి పాత ఫ్లాష్ బ్యాగులు అర్థమవుతుందా? ఎప్పుడు జ్ఞానం వచ్చినాక అప్పుడు మనం బైబిల్ చదువుతుంది. చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తుకొస్తాయని ఉంటాయా చెప్పండి? అస్సలే గుర్తుకురావు. మరి అలాంటిది దేవుడు మన బాల్య దశలో మన పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు గుర్తు చేస్తున్నా. ఎట్లా నిలబెట్టిండండి, ఎంత కష్టపడ్డాడండి. అలా తల్లిదండ్రులు కష్టపడ్డా, దేవుడు కష్టపడ్డాడు. ఈ బిడ్డ భూమి మీదకి రావాలి తీసుకురావాలి అని ఆయన అనుకున్నాడు. నేను భూమి మీదకి రావాలి, నేను ఈ తరానికి సేవ చేయాలి. దావీదు ఆ తరానికి సేవ చేసింది. నేను ఈ తరానికి సేవ చేయాలంటే ఇప్పుడు నేను భూమి మీదకి రావాలంటే ఎవరు ఉండాలి? ముందుగా మా నాన్న ఉండాలి. మా అమ్మ లేకపోయినా ఏం కాదు. అర్థమవుతుందా అండి? మా అమ్మలు ఆడవాళ్ళతోనేం కాదండి, తండ్రులు ఉండాలి. నాకు ఇప్పుడు చూడండి, నేను భూమి మీదకి రావాలంటే తండ్రి ఉండాలి. నా తండ్రికి ఆ తండ్రి ఉండాలి, ఆ తండ్రికి ఆ తండ్రి ఉండాలి. ఇంతకీ పిల్లలు మగవాళ్ళ ఆడవాళ్ళ కనేది? డాక్టర్ని అడగొచ్చు, పిల్లల్ని ఎవరు కంటున్నారు? మగవాళ్ళ ఆడవాళ్ళ? మగవాళ్ళే కనేది. ఆ కన్న తండ్రి గురించి ఆలోచించాలి దేవుని వల్ల. తెల్లారు లేస్తే నన్ను అడుగున నన్ను బ్రతికిస్తున్నాడు, నేను ఏమిచ్చి ఆయనకు రుణం తీర్చుకోవాలి? ఎక్కడ చదువుతున్నా తల్లి?
కీర్తన 139 1 నుండి 4 వరకు. చదువు. యెహోవా యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడక నా పడక నీవు పరిశీలన ఉన్నాయి కాబట్టి కాలు ఒక కాలు నువ్వు దేవునికి వినకపోతే నీకు రెండు కాళ్ళు ఎందుకు ఇవ్వాలి? నీకు ఒక కాలు కుడితే ఆయనకి నీకైనా ప్రాబ్లమా? ఆయన శరీరం ఆయన ఇష్టం కాదా? ఆయన శరీరం ఆయన ఇష్టం. అప్పుడప్పుడు కాలు కొడతాడు, చేతి కొడతాడు, మెడకాయ మీద తలకాయ కూడా చేసుకుంటాడు. ఆయన ఇష్టం అది. ఆయన చేసుకున్నాడు ఈ మానవ దేహం. ఆయన గురించి ఆలోచించాలని చెప్పే దిక్కు లేక తెల్లారు లేస్తే మన కోసమే మన పిల్లల కోసమే బ్రతకాలే ఫ్రీగా వచ్చింది. ఇది మనకి ఏం ఇచ్చింది తెలుసా? కిరాయి ఇచ్చింది ఈ శరీరం. మనకు గొప్ప చెప్పిండు దేవుడు. ఏం చేసిండు తెలుసా? లోపట ఉన్న ఆత్మ, అదే మెయిన్. తండ్రిలో నుంచి ఆత్మలు ప్రవేశించాం కదా, ఈ ఆత్మ కొద్ది కాలం భూమి మీదకి పంపించిండు. భూమి మీదకి ఎలా పంపించి? శరీరంలోకి పంపించి అవయవాలు ఇచ్చి కొంతకాలం 50-60 సంవత్సరాలు పని చేసి మళ్ళీ తిరిగి అక్కడికి పంపించాలి. అందుకే నరులారా తిరిగి రండి రండి అంటున్నాడు. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. ఎంతమంది పంపిస్తారు? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుంచి వచ్చింది. మళ్ళీ తిరిగి ఎక్కడికి పంపించాలి? పరిశుద్ధంగా మనలోకి, మన శరీరంలోకి వచ్చింది. ఈ భూమి మీద పాపం ఉంది. దావీదేమన్నాడు? నేను నా తల్లి పాపములోనే కన్నాడు. మరి పాప శరీరాకారంలోకి వచ్చాము. ఆ పాప శరీరాన్ని నలగొట్టాడు. తిరిగి మళ్ళీ పరిశుద్ధంగా తండ్రి చేతికి అప్పచెప్పాలి. యేసుక్రీస్తు అప్పచెప్పలేదా? అప్పచెప్పిండా లేదా? మరి ఎక్కడ ఏమంటుంది చివరికి? అది చదవమ్మా. మన్నైనది వెనుకటి వలె మరల భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. చేర్చాలి. చేర్చే బాధ్యత ఎవరు? మనమే. యేసుక్రీస్తు ఆయనకు ఒక శరీరం ఇవ్వబడ్డదా లేదా? ఇవ్వబడ్డదా? చూద్దాం ఒకసారి. చూద్దాం. హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. హెబ్రీయులకు రాసిన 10వ అధ్యాయం. మనకు కూడా ఒక శరీరంలో అమర్చబడ్డది. మనమంతా ఇప్పుడు శరీరంలో ఉన్నాం. ఎంతకాలం ఉంటాం? దేవుని కృప. ఇంకో 10 సంవత్సరాల 20 సంవత్సరాల తర్వాత ఈ శరీరాన్ని వదిలేయాలి. ప్రతి ఒక్కరు వదిలేయాలండి భూమి మీద. వదిలేసే టైంలో మనం దేవుని కొరకు ఎంత బ్రతికిన ఈ క్రియలే, ఈ సత్క్రియలే దేవుని దగ్గరికి వెళ్ళేది. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఆయన ప్రవేశించినప్పుడు మనం కూడా ఈ లోకానికి ప్రవేశించినాం కదా. ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. దేవుడు ఒక శరీరాన్ని యేసుక్రీస్తు అమర్చిస్తే మనకేమించిండు? మనకు కూడా అమర్చి పూర్ణ హోమములు పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చిండు. ఎవరి చిత్తమాట? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? తిరిగి ఎక్కడికి పోవాలని మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రిని వేడుకుంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 వచనాలు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని యేసుక్రీస్తుకే చేయుటకు ఇచ్చిండా? ఆయన శిష్యుడిగా నేనున్నా, నాకు కూడా చేయుటకు ఇచ్చాడు. నాకు అర్థమైపోయింది. నాకు ఇప్పుడు నా ప్రాణం ఇంకెంతవరకు భూమి మీద అంతవరకు దేవుని పని చేస్తూ 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 ఏం చేయాలి? దావీదు ఏం చేసిండు? ఒకసారి అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 36 అనుకుంటే చూడండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 36. దావీదు ఆ తరానికి సేవ చేసిండు. నా తరానికి, నా సంఘానికి నేను సేవ చేయాలి. దావీదు దేవుని సంకల్పం చెప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. ఇప్పుడు చదువు. దావీదు దేవుని సంకల్పము చొప్పున దావీదు దేవుని సంకల్పం, బాగా వినాలండి ఈ వాక్యాలు పట్టుకొని. దావీదు దేవుని సంకల్పం ప్రకారంగా తన తరము వారికి సేవ చేసి నిద్రించి. మరి ఇక్కడ ఈ తరానికి మనం ఏం చేయాలి? ఈ తరానికి, ఇప్పుడు నేను ఈ తరానికి మీకు సేవ చేస్తున్నా, మీరేం చేయాలి? నెక్స్ట్ మీరు కూడా ఈ తరానికి సేవ చేసి నిద్రించాలి.
కుటుంబాన్ని కట్టుకున్నారు, ఆ కుటుంబం గురించి పిల్లల గురించి భలే సేవ చేస్తున్నారు. అబ్బాబ్బాబ్బాబ్బా చేస్తుర్రా? ఇదే లోకం, ఈ మాయలోకం. యథార్థంగా మాట్లాడితే మీకు నచ్చాలి. ఆఫ్టర్ ఆల్ మనం ఏ పార్టీ వాళ్ళమండి? మానవులమండి. ఆయనకు నచ్చాలి మనం చేసేది, మనుషులకి నచ్చదు. నచ్చినా నచ్చకపోయినా డోంట్ కేర్, దేవునికి నచ్చాలి మనం చేసేది. యేసుక్రీస్తు ఎక్కడన్నా మనుషులకు నచ్చేటట్టు చేసిండా? తెల్లారు లేస్తే తండ్రి 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 నేనేం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఆయన ఆలోచనలతోనే 33.5 సంవత్సరాలు బ్రతికిండు. మనం పెళ్ళి చేసుకుంటాం, ఏమండి అయ్యా ఏం తేవాలి, ఎంత కష్టపడాలి, అయ్యో బాబా బాబా ఎంతమంది జుట్లు వీక్తలేరండి ఆడవాళ్ళు. ఎందుకన్నావు రేపో అరే ఇక ఎక్కడ దేవుని గురించి ఆలోచించే టైం ఏడుంటుందండి? ఇక ఏడుంటుంది? ఇవన్నీ సమస్యలు మనం కొన్ని తెచ్చుకున్నామండి, మనమే తెచ్చుకున్నాం, నెత్తిన పెట్టుకున్నాం. అర్థమైంది? నెత్తిన పెట్టుకున్నాం. ఆ తరానికి సేవ చేసిన. మరి యేసుక్రీస్తు ఏ తరానికి సేవ చేసిందంట? అపోస్తుల కార్యం అది యోహాను సువార్త 17:4-5 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచిని. ఇలా మీకు ఇంకా పాఠం బాగా అర్థం కావాలంటే నిన్న రాని వాళ్ళు ఆ పాఠం వినండి. ఎక్కడ ఈ ఖండించి గద్దించి బుద్ధి చెప్పే బోధలు వద్దు నాయన, నాకు ఏమైనా శరీరానికి మురిగిపోయే శరీరానికి దీవెన ఆశీర్వాద ఓ వెర్రివాడా అని నేను చదువుకున్నాం కదా. ఓ వెర్రివాడా ఈ రాత్రి నీ పాపం పోతుంది, నువ్వు సంపాదించింది ఎవరిదవుతుంది? అది వినండి, అర్థమవుతుందా దేవుని వల్ల? ఇక చదవమ్మా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచడం అంటే ఏంది? వర్క్ ఈజ్ వర్షిప్. పని చేయుటనే ఆరాధన. ఇక్కడ అదే కదా మహిమ అంటే. మహిమపరచాలి, దేవుడు మహిమపరచబడాలంటే ఎలా తెలుసా? పని చేసి దేవుని మహిమపరచబడాలి. ఎందుకంటే మనకి తెలవని ఆరాధన చేస్తున్నాం. దేవుడు సంతోషించబడాలి అంటే ఏం చేయాలి తెలుసా? 4 పాటలు దేవుడు గొప్పవాడు 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 అని అంటున్నాం కదా. పరలోకంలో కూడా ఆయన అంటున్నాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పక్కబెట్టు. భూమి మీద నా పోలికలో ఉన్న బిడ్డలు చాలా పదులు ఉన్నారు. అపవాది ఆధీనులకు వెళ్ళిపోయారు, అపవాది చెరులో ఉన్నారు. నా బిడ్డలు ఎవరు కాపాడతారు అని అంటే పరిశుద్ధులు సైలెంట్. పరలోకంలో ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళేది? ఆలోచించి ఎవరు వచ్చారు మన కోసం? యేసుక్రీస్తు. ఆ సింహాసనం వదిలేసిండు. లేకపోతే మన బ్రతుకులకు ఒక బ్రతికే లేదు. భూమి మీదకి వచ్చాడు, ఎంత తగ్గాడండి మనందరి కోసం, ప్రాణం పెట్టిండు. మరి ఆయననే పెట్టాలనా? మరి నువ్వు పెట్టవా? యోహాను 1 యోహాను 3:16 1 యోహాను 3:16 ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను గనుక ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక ఆయన మన నిమిత్తం మన కోసం ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. నెక్స్ట్ మనం అందరు ప్రాణం తీద్దాం. యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టిండు. మనం ఏం చేయాలట? మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మనం ఏం చేస్తున్నాం? ప్రాణాలు తీస్తున్నాం. అది అందుకే అక్కడ ఏమంటుండు యోహాను 17:5 ఏమంటు చూడమ్మా. తండ్రి లోకం పుట్టక మునుపు, లోకం అంటే భూమి మీదికి రాకముందు యేసుక్రీస్తు అంటున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి భూమి మీదికి రాకముందు మనకు తెలుసు కదా, భూమి మీదికి రాకముందు యేసుక్రీస్తుకి ఏ మహిమ ఉండేనండి? పరలోకంలో. దేవునికి మహిమ ఉందని అనుకుంటారా? చూస్తారా? యేసుక్రీస్తుని ఏ విధంగా యెషయా ప్రవక్త మాట్లాడుతారు ఒకసారి. యెషయా గ్రంథం 6 అధ్యాయం 3, 4, 5 వచనాలు చదవండి. యెషయా గ్రంథం
యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదవండి. వారు సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. పరలోకంలో గాన ప్రతిగానాలు చేస్తుంటే వారి కంఠ స్వరముల వలన గడపకు కమ్ముల పునాదులు. ఎవరు? యేసుక్రీస్తు ఆరాధించబడుతున్నాడు, తండ్రి అని దేవుడు ఆరాధించబడుతున్నాడు. అర్థమవుతుందా? అయితే ఈ భూమి మీదకి వచ్చి తండ్రి పని చేసిన తర్వాత భూమి మీద తండ్రిని ఏమడుగుతున్నాడు ఇక్కడ? తండ్రి, లోకం అంటే ఈ భూమి పుట్టక ముందు పరలోకంలో నాకు ఏ మహిమ ఉన్నది? దేవదూతలు ఎలాంటి మహిమ ద్వారా నన్ను ఆరాధించిండ్రు? ఆ మహిమ లోకం పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. మహిమపరచబడవు అంటే మహిమపరచండి అని అడుగుతున్నాడు. అంటే భూమి మీద వచ్చాడు, గెలిచిందా లేదా? చచ్చిపోయేటప్పుడు ఏం చేస్తున్నాడు? నా ఆత్మను నీ చేతికి అప్పచెప్తున్నాడు. ఆత్మను తండ్రి చేతికి అప్పచెప్పాలి. మనం ఎవరు అప్పచెప్తున్నాం? ఇప్పుడు తండ్రి చేతికి మనం అప్పచెప్పాలంటే మన క్యారెక్టర్, మన క్రియలు ఎలా ఉన్నాయి? ఉపచెప్తామా? లేదు. ఎక్కడుందో చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాడు. ఇప్పుడు మీ ఆత్మలన్నీ ఎవరి చేతులు ఉన్నాయి? ఎవరి చేతులు ఉన్నాయి? ఫస్ట్ ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు? మీకు ఎవరు బోధ చేస్తున్నారు? సేవకుడు. ఇప్పుడు సేవకుని చేతిలో మీ ఆత్మలు ఉన్నాయి, తెలుసా? సంఘాలన్నీ ఎవరి చేతులు ఉన్నాయి? సేవకుని చేతులే ఉన్నాయి కదా. సేవకుడు కొంచెం నాలుక ఇలా తిప్పిండి అనుకో, ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాయట? నరకానికి వెళ్ళిపోతాయి, తెలుసా? నాలుకలనే ఉన్నది మీ ఆత్మలంతా. ఇటు తిప్పినాను అనుకో, నరకానికి ఎగిరిపోతాయి. నమ్మరా? చూస్తారా? ప్రకృతి చక్రానికి చుచ్చిపెట్టింది. నా నాలుక ఎలా ఉన్నది, అందుకే నాలుకతో భద్రం. ఈ నాలుక ఎటు తిరిగితే అటు. చాలా ఆత్మలు ఎక్కడున్నాయి అనుకుంటున్నారమ్మా? సేవకుల చేతుల్లో ఉన్నాయి తల్లి. ఇలా నాకు కొన్ని ఆత్మలు ఒప్పచెప్పాడు, మరి తిరిగి నేను తండ్రికి ఒప్పచెప్పాలి కదా. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం కదా. హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె లెక్క ఒప్పచెప్పాలట. ఇప్పుడు చూడండి, అందుకే నాకు మిమ్మల్ని లెక్క ఒప్పచెప్పినప్పుడు ఏ సేవకుడి ద్వారా మీరు ఇక్కడికి వచ్చి బ్యాప్టిజం వాక్యం తిని బ్యాప్టిజం మేము పొందినమ్మా కదా. మరి నేను ఎవరి సన్నిధిలో ఉండి నేను వాక్యం చెప్తున్నా? ఇప్పుడు ఈ బోధ శ్రేష్టమైన బోధ, ఇది ఖండించి గద్దించే బోధ. ఈ బోధలో మనకి ఏమున్నది? పరలోకం ఉంది. కొన్ని బోధలు ఎలా ఉంటాయి? ఎవరిని కూడా అన్నారు, స్మూత్గా డీల్ చేస్తుంటారు. స్మూత్గా డీల్ చేసి స్మూత్గా పాతాళం పంపిస్తుంటారు. ఈ బోధలు కావాలన్నా ఎక్కడ? నువ్వు టీవీలో చూసినా స్మూత్గానే. మనమంతా ఏం చేయాలంటే ఎవరికి ఉపచెప్పాలట? మన ఆత్మలు తండ్రికి. ఎలాగా? 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయం 19వ వచనము. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. పిల్లలకి ఆస్తిని అప్పచెప్పాలి, మన ఆత్మలనేమో తండ్రికి అప్పచెప్పాలి. ఏం చేసినామని ఉన్నకాడికి పిల్లలకి ఆస్తి, దేవునికి మాత్రం 4 పాటలు పాడేసి చెక్క బదులు చేసి ప్రభా నువ్వు గొప్పవాడు భలే గొప్పవాడనో అని ఖచ్చితంగా పరలోకం ఇస్తాడా? ఇలాంటి ఏం దాగవు ఆయనకి. పౌలు గారు అపోస్తుల బోధలో ఉంటూ వాళ్ళ ఆత్మలను కాపాడుతూ నిరుపేద అంటే ఏందండి? నిరుపేద అంటే ఆనాటికి తింటానికి కూడా తిండి లేని పరిస్థితిలో కూడా దేవుణ్ణి గెలిపించినట్టు ఒక మంచి మాట మీకు వినిపిస్తా దేవుని వాళ్ళరా. 2 కొరింథీయులు 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2 కొరింథీయులు 8వ అధ్యాయం 2వ వచనం. 2 నుంచి 5 వరకు చదువు తల్లి. ఏలగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనప్పటికీ వారు దాతృత్వము బహుగా విస్తరించి. ఎందుకు? వాళ్ళు దేవునికి ఇస్తున్నారు.
అలాగ పెట్టుబడి పెట్టుకుంటూ ధనం అంతా ఎక్కడ సంపాదించుకుంటారు వాళ్ళు? సత్క్రియలు అనే ధనం. ఏ ధనం అట? సత్క్రియలు అనే ధనం ఎక్కడుందమ్మా? 1 తిమోతి 6వ అధ్యాయము 18, 19 అని కూడా చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయం 18, 19. వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును సత్క్రియలను ధనము గలవారును. సత్క్రియలను ధనం. ఆ సత్క్రియలనే ధనము ఎక్కడికి వెళ్ళిపోతుంటాయట? స్విచ్ బ్యాంకు, పరలోకంలో బ్యాంకులోకి వెళ్ళిపోతాయి. అక్కడికి ఏం బ్యాంకులో పైసలు పోవు. ఇక్కడ దేవుని కొరకు ఖర్చు పెడితే ఆ క్రియలు, సత్క్రియలు అనే ధనం పరలోకానికి వెళ్ళిపోతాయి. అక్కడ ఎవ్వరు దొంగలు పడరు. నేను అదే పని మీద ఉన్నా. అక్కడ దాచిపెట్టుకుంటున్న ఆ సత్క్రియలు ఇక్కడ దోచుకుంటారని. మరి దోచుకుంటారండి. ఒకవేళ దేవుడు నాకు ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఇక్కడ తక్కువ లేదు, అక్కడ తక్కువ లేదు. మనకి అది లేదు, ఇది లేదు. ఒక మంచి మాట చూసి ముగించేస్తా. 2 కొరింథీయులు 9వ అధ్యాయం, 2 కొరింథీయులు 9వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చూడండి దేవుని వాళ్ళరా. కాబట్టి లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ధారాళముగా ఇవ్వవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయెను. ముందుగా ఆయన రాజ్యములో పెట్టుబడి పెట్టాలి. నేను పెట్టాను కాబట్టే అనగలుగుతున్నా. మీకు గాంధీ తాత గురించి తెలుసా అండి? ఒక గాంధీ తాత దగ్గరికి ఒక తల్లి ఒక చిన్న బాబుని తీసుకొని తల్లి గాంధీ తాత దగ్గరికి వచ్చింది. తాత మా కొడుకు ఎప్పుడు రోజు బియ్యం తింటున్నాడు. ఏం తింటున్నాడు? బియ్యం తింటున్నాడు. ఎలా చెప్పు తాత, ఎప్పుడు ఎంతమంది చెప్పినా వింటలే, నువ్వు కొంచెం ముసలోడు కదా, కొంచెం నీకు అనుభవం బాగుంటుంది కదా, ఒక్కసారి నా కొడుకు చెప్పు తాత బియ్యం తింటున్నాడు, నువ్వు చెప్తే వింటాడు అంటే, అవునా అమ్మ, సరే ఒకసారి తీసుకురా అమ్మ, ఒక వారమైనాక రా తల్లి అన్నాడు. దేనికోసం? బియ్యము నా కొడుకు తినొద్దు అని చెప్పడానికి ఒక వారమైనాక రా అని ఆ తల్లికి చెప్పాడు. ఏంది ముసలోడికి ఇట్లా అంటున్నాడు, ఈ మాటలు చెప్పడానికి వారమైనాక రమ్మంటాడు ఏంది అని అన్నది. మళ్ళా వారమైనాక వచ్చాడు. బాబు బియ్యం తినొద్దు నాయన, నట్టలు పడతాయి, కడుపు నొప్పి లేస్తుంది, మంచిది కాదు నాన్న అనగానే సరే తాత అన్నాడు. ఈ మాట చెప్పడానికి వారం రోజులు ఎందుకు ఆపినావు తాత అని తల్లి గాంధీ తాతని అడిగింది. ఈయనేం చెప్పిండు, అమ్మ ఏదైతే నీ కొడుకు అలవాటు ఉందో ఆ అలవాటు నాకు కూడా ఉంది, వారం రోజులు బంద్ చేయడానికి ప్రాక్టికల్ చేసిన తర్వాత నేను నీకు చెప్పిన. ఇప్పుడు నీళ్ళు ఏం నీతి అవపడుతుంది? నేను పాటించకుండా, నేను దేవుని రాజ్యంలో పెట్టుబడి పెట్టకుండా, మనుషుల మీద ఆధారపడి మనుషుల సొమ్మంతా దోచుకుంటూ తినుకుంటున్నాను అనుకో, ఒకరోజు నాకు కావాల్సింది పరలోకం. అక్కడ నాకు ఆటంకం జరగొద్దంటే నేనేం చేయాలి? ఫస్ట్ నేను కరెక్ట్గా ఉండాలి. నేను కరెక్ట్గా ఉండి మీకు చెప్తే అప్పుడు సక్సెస్ అవుతుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, మన జీవితాల్లో ఏం చేస్తున్నామమ్మా? సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయటగా వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. కొంచెముగా విత్తువాడు ఇప్పుడు చూడటానికి ఇప్పుడు మనం ఏం చేస్తుంటామండి, చూడటానికి సంపాదన బిజీగా ఉంటుంటారు. ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు సంపాదించారు, లాస్ట్కి ఏముండవు, అన్ని అప్పుల పాలే, వాళ్ళకి వీళ్ళకి అన్ని ఎగ్గొట్టిన అన్ని బాపతే ఉంటాయి. ఎందుకు? నువ్వు దేవునికే ఇయ్యవా? దేవునికి నీ సంపాదన నువ్వు దేవునికి ఇయ్యనప్పుడు నీకు దేవుడు నీ ధనాన్ని నీకు అక్కడికి వచ్చేటి ఎలాగ హెచ్చించేస్తాడు నీకు? అందుకే ఇక్కడ ఏమంటుంది చూడండి, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాక ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. ఒక రోజు ఏమైంది తెలుసా? అననీయ సప్రియా గురించి తెలుసా? ఒక్కసారి చూసి ముగించేస్తాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. 3, 4, 5 వచనాలు. ఇద్దరు కలిసి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక పొలం అమ్ముతారండి. పొలం అమ్ముతారు. పొలం అమ్మిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, నేను దేవునికి ఇవ్వాలి అనుకుంటారు.
హృదయపూర్వకంగా ఇవ్వాలనుకునే వరకు అప్పుడు ఈ ఇద్దరి మధ్యలో అపవాది ఎంటర్ అయిపోతుంది. అర్థమైంది? అపవాది ఎంటర్ అయిపోయి ఏం చేస్తుంది, చూస్తున్నారా అనుకొని ఏం చేస్తారు, మెల్లగా అపవాది శోధించేసి కొంచెం దాచేసే, బల కింద దాచేసి ఆ సేవకుడు చూస్తాడా అనుకున్నది. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు సాతాను నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ వద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. అనన్య ఈ మాటలు వినిచుండనే పడి ప్రాణము విడువగా, ప్రాణం విడిచిపోయింది. అంటే ఏం చేసిండు, దేవునికి ఇస్తాను. చాలా మంది ఏం చేస్తున్నారు, నేను దేవునికి ఇస్తా 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 అంటే నీ పైసల కోసం దేవుడు ఆశపడాలి. నా దేవుడు తింటాడా? నువ్వు ఇస్తానప్పుడు నువ్వు కష్టపైన అప్పులు చేసినా నువ్వు దేవునికి ఇచ్చే జ్ఞానం మనకి లేదండి. మళ్ళీ అందరినీ దాటేసుకొని మిమ్మల్ని కూర్చోబెట్టి నీ మాటలు మీకే వినిపిస్తున్నాడంటే మీరు కొంత లిస్టులో, ఒక 50% లిస్టులో ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా పని చెయ్యండి, దేవుని కోసం బ్రతకండి, సువార్తకు అవకాశం ఉండి సువార్త చెయ్యండి, పార్ట్ టైం జాబులు చేయండి దేవుని కోసం. లేదా మీరు చూడండి, ఇచ్చి చూడమంటే చెప్తున్నాడు. ఇయ్యకనే ఏం చేయకుండా ఏం చేస్తాడు? 2 కొరింథీయులు 9వ అధ్యాయం 9వ వచనం, లాస్ట్ ముగించేస్తా. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును. వాక్యం లేక నశించిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. జాలి, దయ, కనికరం ఇంత కూడా లేదా, దేవుని ఆత్మ లేదా మనలో? వాళ్ళకి వాక్యం చెప్పాలనే ఆత్మ లేదా నీలో? బండగా మారిపోయిందా? జాలి, దయ లేదా? దేవుని అవయవాలతో ఉన్నారు, పై రూపాన్ని చూడొద్దు. లోపల ఉన్న ఆత్మ విలువ, ఆత్మ చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతానే ఒక బాధతోని సువార్త చెప్పాలి. దయచేసి ఒక హృదయపూర్వకంగా మిమ్మల్ని అర్చిస్తున్న దేవుని వాళ్ళారా, దేవుని మనసు, మనమంతా దేవుని ఆలయంగా ఉన్నాం. వెలనిచ్చి కొన్నాడు. మన అవయవాలు నడుస్తున్నాయట. ఆ కన్న తండ్రి ఎక్కడో పరలోకంలో ఉండి కంట్రోల్ చేస్తున్న మన ఆత్మలనన్నింటినీ నడిపిస్తున్నాడు. ఒక అడుగు తీయాలన్నా, ఒక అడుగు వెయ్యాలన్నా ఆయన వల్లనే మనం బ్రతుకుతున్నాం, ఆయన వల్లనే ఇస్తున్నాం. అలాంటప్పుడు నువ్వు ఆయన గురించి ఆలోచించకపోతే నీ గురించి ఎందుకు ఆలోచించాలి? ఇప్పటి నుంచైనా ఆత్మ పరిశీలన చేసుకో. మనకంటూ ఒక వరం అడగాలి. ఏ వరం తెలుసా? ఒక మంచి వరం అడగాలి తండ్రి దేవుని వాళ్ళరా. ఒక మంచి మాట, కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం చూడండి, ముగించేస్తా. కీర్తన గ్రంథం 27 4వ వచనం. ఒక వరం అడగాలి. ఆ వరం గురించి ఇక్కడ చెప్పబడుతుంది చూడండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని. యెహోవా యొద్ద ఒక వరం దానిని నేను వెతుకుచున్నాను, ప్రతిరోజు వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నాకు ఆ వరం కావాలి. మీకెంతమంది కావాలా వరం? కావాలి అందరికీ వరం. దేవుని సన్నిధి నుంచి స్టార్ట్ చేయండి అండి. ఎక్కువ దేవునితో గడపండి, వాక్యం చదవండి. వాక్యం ద్వారానే మాట్లాడతాడు దేవుడు. లేవడంతోనే 3 గంటలకు లేవడంతోనే వాక్యం చదవండి, ప్రార్థన చేసుకుని ఎంత ఆనందం ఉంటుందండి. ప్రభా ఈరోజు ఈ పనిపోతున్న ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడండి. నీతో మాట్లాడాలి. నువ్వు శత్రువుగా ఉన్నావు అంటే నువ్వు శత్రువు చేసే పనులన్నీ ఉన్నాయి కాబట్టి నువ్వు దేవునితో మాట్లాడలేకపోతున్నావు. పొద్దున్న లేచిన వెంటనే ఏం వెతకాలట? కీర్తన 1:1-2 వచనాలు ఏమున్నాయి చూడండి ఇక్కడ. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం అన్ని పాపుల మార్గాలే. నువ్వు ఒక జాబ్ పోయేటప్పుడు ఎవరన్నా మంచి స్నేహితులు ఉన్నారండి మీ జాబ్ చేసే కాడ? మనకి ఎందుకండి? మన పని చేసుకోవాలి, కంప్లీట్ చేసుకోవాలి, రావాలి, బుక్కడంత అన్నం తినాలి, మళ్ళీ బైబిల్ చదువుకోవాలి, బైబిల్ సంబంధించిన వాక్యాలు వినాలి, మళ్ళీ పండుకోవాలి, మళ్ళీ పొద్దున్నే ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ కొంచెం బుక్కడంత అన్నం తినాలి, మళ్ళీ పనికి పోవాలి, మళ్ళీ రావాలి. ఇది రొటీన్. ఇంకేం కావాలి? ఏం కావాలి ఇక నీకు చెప్పండి? ఇంకా వేరే దాంట్లోకి ఎంటర్ అయిపోయినావా ఆత్మీయ జీవితం పతనం అయిపోతుంది. ఇక మిమ్మల్ని లేపేవాడు ఉండాడండి. ఇక ఇలా సేవకుడన్నా మిమ్మల్ని లేపడానికి ఉన్నాడు. నేను పడిపోతే నాకు దిక్కు కూడా ఉండదు. నా అంతలో నేనే లేవాలి. ఇక బాగా ఆత్మ పరిశీలన చేసుకునే దేవుని వాళ్ళరా, దయచేసి దేవుని మనసు ఏంటో అర్థం చేసుకోండి.
ప్రార్థన. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, మరి నిన్న ఈరోజు అనేక సంగతులు బిడ్డలకు తెలియజేసావు దేవా. ఎంతమందికి నైనా నీ మాటలు అర్థమైనాయో ఒక్కసారి గ్రహించుటకు శక్తిని దయచేయని బిడ్డలకు దేవా జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి కన్న తండ్రి. మరి ఇంతవరకు నైనా నూతనంగా వచ్చిన బిడ్డలకు కూడా వాళ్ళ మనోనేతరు తెరిపించి ఈ యొక్క జ్ఞానాన్ని అర్థమయ్యే విధంగా సహాయం చేయండి దేవా. మరి నైనా నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతకమన్నావు. ముందుగా వెతుకుతుండగా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు బిడ్డలు నైనా ఎదురవుతున్నాయి దేవా. అన్నిటిని తొలగించి ఇంకా ముందుకెళ్ళే కృపను, శక్తిని దయచేయండి తండ్రి. జ్ఞాపకం చేసుకోమని మనాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమె. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఇప్పుడును ఎల్లప్పుడు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.